మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. నీ తలకు కిరీటము పెట్టించితిని. ప్రియ దైవజనమా, పాపములో మగ్గుతున్న మన జీవితాలను దేవుడు దర్శించినప్పుడు ఆయన మన పాపమంతటిని కడిగివేసి తన ఆత్మతో అభిషేకించి రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి తన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మనలను చేసుకొని మనకు కిరీటాన్ని పెట్టాడు. అవును, ఆ భాగమంతా మనము ఆత్మీయంగా ధ్యానిస్తే అర్థం చేసుకొనవచ్చు. సంఘ వధువుగా దేవుడు మనలను సిద్ధపరుస్తూ కిరీటముతో అలంకరింపచేశాడు. పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానించినట్లయితే దేవుడు తన బిడ్డలైన వారికి అనేక రకాల కిరీటాలను ధరింపజేసినట్లుగా చూస్తాము. 65వ కీర్తన 11వ వచనం ప్రకారం మన ఆయుష్ను పొడిగిస్తూ సంవత్సరము వెంబడి సంవత్సరము ప్రతి సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. 103వ కీర్తన 4వ వచనం ప్రకారం కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. అనేక మారులు పడిలేచే కెరటాల్లాగా మన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ తన కటాక్షముతో మనలను కనికరిస్తూ తిరిగి లేవనెత్తి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగడానికి కరుణను చూపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు తనను నమ్మకముగా వెంబడించిన వారికి, తన్ను ప్రేమించిన వారికి జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. వాడబారని మహిమ కిరీటాన్ని ధరింపజేస్తానని దేవుడు తెలియజేసి ఉన్నాడు. మరి ఇన్ని రీతులుగా మనలను కిరీటముతో అలంకరించడానికి, మన ఘనతను తిరిగి మనకు ఆపాదించడానికి యేసయ్య ఆ పరలోక వైభవాన్ని విడిచి ఈ లోకములో ముండ్ల కిరీటాన్ని ధరించి తన ప్రాణాన్ని సిలువలో వెలగా చెల్లించి మహిమా కిరీటాన్ని మనకు అందించడానికి తాను నిలువెల్లా నలిగిపోయాడు. అట్టి రీతిగా యేసయ్య నలగగొట్టబడ్డం పరమ తండ్రి యొక్క అభీష్టమై ఉన్నదని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతటి వెల చెల్లించి మనకు జీవ కిరీటాన్ని అందించిన యేసయ్య ప్రేమను మనము చులకనగా చూస్తూ దేవుడు మనకిచ్చిన కిరీటాన్ని కోల్పోతూ ఉన్నాము. తుచ్చమైన ఈ లోక వాంఛల కొరకు, ఈ లోక భోగాల కొరకు వెలలేని ఆ కిరీటాన్ని కోల్పోతూ ఉన్నాము. చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనము. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము. ప్రియదైవచనమా, నా జీవితాన్ని పాప శాపము నుండి విడిపించడానికే ఆయన శాపగ్రాహి అయి ముండ్ల కిరీటాన్ని ధరించాడు. తిరిగి నీవు ఆ పాపపు ఊబిలో కూరుకొని పోతూ ఉంటే నీ తల మీద ఉన్న కిరీటము పడిపోతుంది. జాగ్రత్త సుమా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తా ఉన్నది కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. అవును, దేవుడు నీకు నాకు ధరింపజేసిన ఆ కిరీటమును కోల్పోకుండా అంతము వరకు మనకు అనుగ్రహించిన రక్షణను కొనసాగించడానికి బద్ధులమై ఉన్నాము. అంతము వరకు ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనప్పటికీ యేసయ్యలో కొనసాగడానికి ముందుకు సాగేవారముగా ఉండాలి. ఏ శోధన మనలను ఏలుబడి చేయకూడదు. ఆయన తన ప్రాణాన్నే వెలగా చెల్లించి ముళ్ళ కిరీటముతో హింసించబడి మనకు అనుగ్రహించిన ఆ జీవ కిరీటాన్ని కోల్పోకూడదు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈ లోకములో ఎవ్వరూ అటువంటి ప్రేమను మా మీద చూపించలేరు. దేవా, మాకు జీవ కిరీటము ధరింప చేయడానికి నాయన నీవు ముండ్ల కిరీటాన్ని ధరించావు.
మీరు అనుగ్రహించిన ఆ మహిమా కిరీటాన్ని మేము కోల్పోక, దేవా, మా కిరీటములు అపహరింపబడకుండా దేని చేతనైనను మేము దానిని కోల్పోకుండా మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. అంతము వరకు మీరు అనుగ్రహించిన రక్షణలో కొనసాగే కృపను అనుగ్రహించండి. నీ కృపలో, నీ రాకడలో, ఎత్తబడే గుంపులో మేముండులాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇల్లును, ఒంటెలకు స్థలమును లాబాను ఎవరి కొరకు సిద్ధము చేయించెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.